క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా పునీత తోమాసు వారి యొక్క మహోత్సవానికి సిద్ధపడుతూ 3వ దినములో నిజమైన విశ్వాసం త్యాగాన్ని కోరుతుంది అనే అంశం పైన కొంతసేపు మనం ధ్యానించడానికి ప్రయత్నించాము. మొట్టమొదటిగా ఒక పునీతుని యొక్క పండుగ లేకపోతే అపోస్తుని యొక్క పండుగ మనం ఎందుకు చేసుకోవాలి? చాలా మంది మనలను ప్రశ్నిస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభుకే కదా ప్రార్థన చేయాలి, క్రీస్తు ప్రభువే కదా మన జీవిత కేంద్రం, మనం పునీతుల పండుగలు ఎందుకు చేయాలి అని కొంతమంది మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి అలాంటి వాళ్ళకి మనం సమాధానం ఇవ్వాలి. ఒకసారి మనందరం చూద్దాం. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 7వ భాగం. ఈ దగ్గర బైబిల్ వాళ్ళందరూ చూడటమ్మా. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 7వ భాగం. చూడండి ఒకసారి, ఎవరైనా ఎందుకు పునీతుల పండుగ చేస్తున్నారు, మరి ముఖ్యంగా తోమాసు వారి పండుగ ఎందుకు చేస్తున్నారు అని ఎవరైనా మమ్మల్ని ప్రశ్నిస్తే అలాంటి వారికి దేవుడి వాక్యం ప్రకారం ఏదో ఒకటి చెప్పడం కాదు, దేవుడి వాక్యం ప్రకారం మనం ఎలాంటి సమాధానం చెప్పాలి? హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడి సందేశమును మీకు బోధించిన మీ మునుపటి న్యాయకులను జ్ఞాపకముంచుకొనుడు, వారు ఎట్లు జీవించి మృతి చెందిరో విచారించి వారి విశ్వాసమును అనుసరింపుడు. ఇది మనం చేయించి మనకంటే ముందు నాయకులు విశ్వాసాన్ని ఈ లోకంలో ప్రకటించారు, విశ్వాసంతో జీవించారు. వారు ఎలా జీవించారు, వారు వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఈ లోకంలో ఏ విధంగా ప్రకటించుకున్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి, విచారించాలి. అందువలన వారు ఎలా జీవించారు, వారు ఎలా మృతి చెందారు అని వారి విశ్వాసాన్ని అనుసరించాలి. మనం ఒక పునీతుని యొక్క విశ్వాసాన్ని మనం అనుసరిస్తున్నాం. అతడు క్రీస్తు ప్రభునికి ఎంత దగ్గరగా జీవించాడో, ఆయన క్రీస్తు ప్రభుని ఈ లోకానికి ఏ విధంగా అందించి ఆ ప్రభుని కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి ఆ వ్యక్తి మరణించడానికి కూడా సిద్ధపడ్డాడో, ఆ వ్యక్తిలాగా జీవించడానికి మనం చేసే ఒక చిన్న ప్రయత్నమే ఈ యొక్క ఇది. అందుకే ఎవరైనా అడిగినట్లయితే మనం ఈ విషయాన్ని చెప్పాలి. ఫలానా పునీతుడి యొక్క ఆదర్శాన్ని మేము అనుసరిస్తున్నాం, అతనిలాగా జీవించడానికి, అతడు ఏ విధంగా క్రీస్తును అనుసరించి ఆయనకు దగ్గరగా జీవించాడో అతనిలాగా జీవించడానికి, అతని విశ్వాస జీవితం నుండి కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అని మనందరం కూడా చెప్పగలం. ఇక ఒకసారి మనం ఈ 3 రోజులు కూడా మనం విశ్వాసాన్ని గురించే ధ్యానించాం. ఈ విశ్వాసం అనే మాట అంటే విశ్వాసం అంటే ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మన యొక్క లాటిన్ భాషలో క్రీడోరే, క్రీడ్ అంటాం. క్రీడ్ అంటే విశ్వాసం. ఈ లాటిన్లో క్రీడోరే అనే ఒక మాట విశ్వసించడం అనే మాటకు అర్థం అంటారు. దీనికి రెండు పదాలు మనకు అందిస్తారు. లాటిన్లో మొట్టమొదటి పదం కార్ అంటే హృదయం. మనం కార్డియాలజిస్ట్ అన్నాం, హృదయానికి సంబంధించిన డాక్టర్. కార్ అంటే హృదయం. దారే అంటే ఇవ్వడం. విశ్వసించడం అంటే అర్థం ఏంటంటే మన యొక్క హృదయాన్ని ఇవ్వడం. కార్ అంటే హృదయం లేకపోతే మన యొక్క మనస్సు.
దారి అంటే ఇవ్వడం. విశ్వసించడం అంటే అర్థం ఏంటంట, మన హృదయాన్ని మన మనస్సును ఇవ్వడమే విశ్వసించడం అంటే. దీన్ని విశ్వసిస్తున్నాను, నువ్వు చెప్పిన మాటలు నమ్ముతున్నాను, నీ పైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను అని మనం చెప్పామంటే దాని అర్థం ఏంటంట, నా యొక్క హృదయాన్ని నా యొక్క మనసును సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాను అనే అర్థం దానికి ఉండదు. అందుకే లాటిన్లో చాలా చక్కగా చెప్పారు, మనం విశ్వాస ప్రమాణాన్ని క్రేదో అని మన విశ్వాస ప్రమాణాన్ని చెప్తూ ఉంటాం. అయితే బైబిల్ ప్రకారం విశ్వసించుట అనే మాట హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. ఒకసారి బైబిల్లో చూడండి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వాక్యం. చూడండి, విశ్వసించడంటే అర్థం ఏంటంటే రెండు వాక్యాలు చెప్తారు. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ వాక్యంలో మనము నిరీక్షించు విషయంలో యందు నిస్సందేహముగా ఉండుట. ఏ విషయాలైతే మనం నిరీక్షిస్తున్నామో, మనం దేన్ని నిరీక్షిస్తున్నాం? మనందరి జీవితాల్లో మోక్షాన్ని నిరీక్షిస్తున్నాం, నిత్య జీవాన్ని నిరీక్షిస్తున్నాం. ఆ నిరీక్షణ యందు ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా మనం జీవించడమే విశ్వాసం అనే పదానికి అర్థమట. రెండవది, మనం చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉంటారు. ఏదైతే మనం మన కంటితో చూడలేదో దాన్ని మనం విశ్వసించడం. అందుకే తోమాసు వారిని ఉద్దేశించి 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటి? తోమా, నువ్వు నన్ను చూచి విశ్వసించావు, నన్ను చూడక విశ్వసించువారు ధన్యులు అని చాలా చక్కగా క్రీస్తు ప్రభువే 2000 సంవత్సరాల క్రితం మన పునీతుడిని ఉద్దేశించి ఆయన చెప్పిన మాట. అందుకే హెబ్రీయుల లేఖ 2 మాటలు చెప్తుంది. విశ్వసించడం అంటే అర్థం ఏంటి? నిరీక్షించు విషయంలో యందు నిస్సందేహంగా ఉండుట. రెండవదిగా, మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండుట. ఏ విషయాలైతే మనం చూడలేదో ఆ విషయాలపై మనం నిశ్చయంగా ఉండడం, ఇది జరిగింది అనే విశ్వాసంతో మనందరూ కూడా జీవించగలగడం. అదే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి అర్థం. పంచగాయాల క్రీస్తు తోమాసుకు కనిపించారు. ఆ పంచగాయాల క్రీస్తు మా కొరకు గాయపడ్డారు, మాకు రక్షణ తీసుకొచ్చారు. ఇది క్రైస్తవులుగా మనందరి యొక్క విశ్వాసంగా మనం గుర్తించగలుగుతాం. అదే హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. రెండవదిగా హెబ్రీయులకు రాసిన లేఖ చెప్తుంది, విశ్వసించడం మాత్రమే కాదు, విశ్వాసం త్యాగాన్ని కోరుతుంది. ఫెయిత్ ఇన్వాల్వ్స్ సాక్రిఫైస్. విశ్వాసం త్యాగాన్ని కోరుతుంది. నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా లేకపోతే నీలో విశ్వాసం లేదని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యాకోబు గారు అంటారు, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అని చెప్తారు. క్రియలు లేని విశ్వాసం, కార్యం లేని విశ్వాసం వ్యర్థమని యాకోబు గారు చాలా చక్కగా మనకు వివరిస్తారు. అందుకే హెబ్రీయుల లేఖ 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం గమనిస్తే, విశ్వాసం త్యాగాన్ని కోరుకేటట. విశ్వాస రహితుడకు ఏ మానవుడును దేవుని సంతోష పెట్టలేడు. మన విశ్వాసం దేనికట? దేవుని సంతోష పెట్టడానికి, లోకాన్ని సంతోష పెట్టడానికి కాదు, లోకం తీరుతో బ్రతకడానికి కాదు. అదే ఇక్కడ హెబ్రీయుల లేఖ చెప్తుంది,
విశ్వాసరహితులకు ఏ మానవులను దేవుని సంతోష పెట్టలేడు. దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడనియు తన కొరకై వెదకు వారికి ఆయన ప్రతిఫలమునిచ్చుననియు విశ్వసింపవలెను. నిజమైన విశ్వాసం అంటే ఏంటి? నిజంగా దేవుని సంతోషపెట్టే జీవితం ఏంటి? దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. నీతిగా జీవించిన వారికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విశ్వాసంతో మనం జీవించగలగాలి. ఇదే నిజమైన విశ్వాసం అని హెబ్రీయులకు రాసిన లేఖ చాలా స్పష్టంగా మనందరికీ కూడా నేర్పిస్తుంది. అయితే ఇదే హెబ్రీయులకు రాసిన లేఖలో విశ్వాస వీరుడు మనందరికీ దేవుని యొక్క వాక్యంలో అనేక మంది విశ్వాస వీరులు ఉన్నారు. ఈ విశ్వాస వీరుల్లో ఒక విశ్వాస వీరుడు నోవా. నోవా గురించి కొన్ని విషయాలు ఈ రోజు మీతో ధ్యానించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను. అయితే మొట్టమొదట ఆయన వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 7వ వాక్యం. తాను చూడని భవిష్యత్ కాలపు విషయములను గురించిన దేవుని హెచ్చరికలను నోవా విన్నట్లు చేసినది అతని విశ్వాసమే. నోవాకున్న విశ్వాసం ఏంటి? భవిష్యత్తులో దేవుని యొక్క హెచ్చరికలు జరుగుతాయి, దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది అనేది నోవా యొక్క ప్రధానమైన విశ్వాసం. అందుకే అతను ఏం చేశాడట? అతడు దేవునికి విధేయుడై ఒక వాడను నిర్మించెను. దాని యందు అతడును అతని కుటుంబమును రక్షింపబడింది. కాగా ప్రపంచము తీర్మానింపబడినది నోవా విశ్వాసము వలన కలుగు నీతికి మార్చుడయ్యాడు. నోవా విశ్వాసం వల్లనే ఆయన నీతిమంతుడయ్యాడు, ఆయన మోక్షానికి వారసుడయ్యాడు అనే విషయాన్ని మనందరికీ కూడా నేర్పిస్తుంది. ఒకసారి నోవా జీవితాన్ని మనందరం కూడా ధ్యానించినట్లయితే, జలప్రళయం నిజంగా జలప్రళయం వచ్చిందా? చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. నిజంగా జలప్రళయం వచ్చిందా? నోవా వాడ ఉందా? 1985వ సంవత్సరం టర్కీ దేశంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో నోవా యొక్క వాడ శిథిలాలన్నీ కూడా బయటపడ్డాయి. దేవుడు నోవాను ఎలాంటి వాడ నిర్మించమన్నాడో దాని యొక్క ఎత్తు, దాని యొక్క వెడల్పు, దాని యొక్క పొడవు ప్రతి ఒక్కటి కూడా ఆ శిథిలాల్లో చాలా స్పష్టంగా ఉంది. ఆ యొక్క చెక్క కూడా నోవా ఏ చెక్కను వాడాలో కూడా దేవుడు చెప్పడం జరిగింది. ఆ చెక్క కూడా ఆ శిథిలాల్లో బయలుపడ్డాయి. అందులో నోవా సంఘటన ఎప్పుడు జరిగిందట? అది సుమారు క్రీస్తు పూర్వం 2348 సంవత్సరాల క్రితం అది జరిగింది. క్రీస్తు పూర్వం 2348 సంవత్సరాల క్రితం నోవా యొక్క జలప్రళయం, ఆ జలప్రళయ సంఘటన జరిగినట్టు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆదికాండం 5 నుండి 9 అధ్యాయాలు, 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయము 5వ వాక్యం, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 7వ వాక్యం, సీరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 44వ అధ్యాయము 17 నుండి 18 వాక్యాలు. వీటిలో నోవాను గురించిన చక్కని విషయాలు మనందరికీ కూడా బోధిస్తున్నారు. నోవా ఒక విశ్వాస వీరుడు. నోవా అనే మాటకు అర్థం ఏంటంటే వాదార్పు అని అర్థం. వాదార్పు అని అర్థం. నోవా లెమిక్ యొక్క కుమారుడు. 950 సంవత్సరాలు నోవా ఈ లోకములో జీవించి ఉన్నాడు. అతడు నీతిమంతుడు. నోవా తరపులో ఆయన ఉత్తముడు, దేవునికి సహచరుడుగా నోవా జీవించాడు. అతనికి షేము, హాము, యాఫెతు
అని ముగ్గురు కుమారులు ఉన్నారు. నోవా కాలములో నోవా ధర్మ ప్రబోధకుడు. నోవాను గురించి మనం ధ్యానించినట్లయితే నోవా దేవుడి యొక్క వాక్యాన్ని ఆలకించి ఒక ఓడను తయారు చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుడు జలప్రళయం వస్తాడన్నారు. అయితే ఈ యొక్క పాత నిబంధన గ్రంథం ఆది కాలంలో మనం గమనిస్తే నోవా జీవించిన కాలం వరకు కూడా వర్షాలు రాలేదు. వర్షాలంటే లేవు. వర్షాలు రాని సమయంలో దేవుడు నోవాకి ఒక ఓడ నిర్మించమన్నారు. 40 పగలు 40 రాత్రులు నీరు వస్తుంది, ఈ యొక్క జలప్రళయం ఉంటుంది అని నోవాకు దేవుడు చెప్పడం జరిగింది. కానీ అంతవరకు కూడా భూమిపైన వర్షాలు రాలేదు, ఒక వర్షం కూడా లేదు. అయితే ఏం జరిగింది? నోవా దేవుని విశ్వసించాడు. అంతవరకు వర్షాలు రాని సమయంలో నోవా ఏం చేశాడు? ఒక ఓడను దేవుడు నిర్మించమన్నాడు. నోవాని దేవుడు ఓడను నిర్మించమన్నప్పుడు అతని యొక్క వయసు ఎంతంటే 480 సంవత్సరాలు. 480 సంవత్సరాలు. నోవా ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 950 సంవత్సరాలు జీవించాడు ఈ లోకంలో. ఆయనకు 450 సంవత్సరాల వయసులో దేవుడు కనిపించి ఒక ఓడను తయారు చేయమన్నారు. ఆ ఓడ ఏ విధంగా ఉంటుందంటే, ఓడ పొడవు 450 అడుగులు, ఓడ వెడల్పు 75 అడుగులు, ఓడ ఎత్తు 45 అడుగులు. ఈ విధంగా ఒక పెద్ద ఓడను తయారు చేయమని దేవుడు నోవాకి ఆజ్ఞాపించాడు. నోవా కాలంలో ప్రజలందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో క్రీస్తుని చెప్తారు. వాళ్ళు తినుచు, త్రాగుచు, క్రయ విక్రయములు చేయుచు, వివాహములాడుచు వారు జీవించి ఉంది. ఈ లోక జీవితంలో, లోకాన్ని సంతోషపెట్టే జీవితంలో, ఈ లోకం యొక్క తీరులో ఆ రోజుల్లో ప్రజలు జీవించారు. అయితే నోవా వాడని నిర్మించినంత వరకు కూడా దేవుడు తన ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు చాలా ఓపికతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చెప్తారు, ఆయన వాడను తయారు చేయడానికి 120 సంవత్సరాలు పట్టింది. చూడండి, అంత పెద్ద వాడను తయారు చేయడానికి ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు. అందువల్ల ఆ వాడ చేయడానికి నోవాకు 120 సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాల పాటు దేవుడు ప్రజలు మారుతారేమో, దేవుడి వైపు చూస్తారేమో, దేవుడు సంతోషపెట్టే జీవితాలని ప్రజలు జీవిస్తారేమో అని దేవుడు ఓపికగా, దేవుడు ఓర్పుతో, దేవుడు ప్రేమతో, మానవుల పైన దయ కనికరం గల హృదయంతో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు మారలేదు. అప్పుడు ఏం జరిగిందో చాలా చక్కగా మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. వర్షాలు రాలేదు, భూమి నుండి నీరు పుట్టింది. చూడండి, ఆది కాండంలో మనకు ఉంటుంది. ఆది కాండం 8వ అధ్యాయం 4వ వాక్యంలో అక్కడ చాలా చక్కగా వారు చెప్తారు. ఆది కాండం 7వ అధ్యాయం 17 నుండి 20 వాక్యాలు. భూమి నుండి నీరు పుట్టింది. భూమి నుండి నీరు పుట్టి నీటి శాతం ఎక్కువైపోయింది. నోవా చేసిన ఓడ అలాగా అది పైకి వెళ్ళడం ప్రారంభించింది. అది అరారా అనే ఒక కొండ పైన నిలిచింది. ఈ అరారా అనే కొండ తూర్పు టర్కీ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న కొండ పైన ఈ ఓడ నిలవడం జరిగింది. ఈ విధంగా దేవుడు నోవాని ఒక ఓడను సిద్ధపరచమన్నప్పుడు, ఒక జలప్రళయం వస్తాదన్నప్పుడు 40 పగలు 40 రాత్రులు భయంకరమైన వర్షాలు వస్తాయని అనుకున్నప్పుడు, అంతవరకు వర్షాలు లేవు. వర్షం అంటే ఏంటో ప్రజలకు జ్ఞానమే లేదు. అలాంటి సమయంలో దేవుడు భూమి నుండి నీరు ఊరించి
సృష్టించి ఒక పెద్ద జలప్రలయాన్ని సృష్టించి తను చేసిన సృష్టిని నాశనం చేయడం జరిగింది. దేవుడికి విధేయించిన నోవా కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించడం జరిగింది. ఎందువల్ల జరిగింది ఇదంతా కూడా హెబ్రీయుల లేఖ చెబుతుంది. నోవా దేవుని విధేయించాడు. నోవా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా జీవించాడు. నోవా దేవుని కొరకు మాత్రమే జీవించాడు. ఇదే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా సాక్ష్యం చెప్తుంది. అందువల్ల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు హెబ్రీయుల గ్రంథకర్త చాలా చక్కగా మనందరికీ కూడా నేర్పించిన విధంగా దేవుడు తన కొరకు ఎవరైతే వెతికి జీవిస్తారో వారికి ప్రతిఫలాన్ని ఇస్తారు. పునీత పౌరుడు అతడు మరణించే ముందు తన మరణానికి సిద్ధమవుతూ పునీత పౌరుడు నిజమైన విశ్వాస జీవితాన్ని జీవించి విశ్వాసం ఉన్న నాకు దేవుడు ఇవ్వబడే ఆ ప్రతిఫలం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. పునీత పౌరుడు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7 నుండి 8 వాక్యాలు. పునీత పౌరుడు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7 నుండి 8 వాక్యాలు. నేను మంచి పోరాటమును పోరాడుకుని నా పరుగును ముగించుకుని విశ్వాసమును నిలుపుకుంటుని ఇప్పుడు నా కొరకు బంధువు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనములకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అది అనుగ్రహించింది. పునీత పౌలు గారు చెప్తారు, విశ్వాస జీవితంలో నేనేం చేశాను? పోరాడాను. విశ్వాస జీవితంలో పోరాడాను. దేంతో పోరాడాను? ఈ లోకంతో పోరాడాను. క్రీస్తు పక్షాన జీవించడానికి నేను ఈ లోకంతో పోరాడి ఉన్నాను అని పునీత పౌరుడు గారు మనకి మొట్టమొదటి సాక్ష్యం చెప్పారు. రెండో మాటలు మనం గమనిస్తే నా పరుగును ముగించుకుని. విశ్వాస జీవితం అంటే అర్థం ఏంటి? ఇది ఒక పరుగు పందెం. జీవితంలో ఒక పరుగు పందెం. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే మనం పరిగెత్తాలి అనే విషయాన్ని పునీత పౌరుడు మనకు చెప్తున్నారు. దాని తర్వాత చూడండి, ఈ విశ్వాసమును నిలుపుకుంటుని. విశ్వాసం కోసం పోరాడాను, విశ్వాసం కోసం పరిగెత్తాను, నాలో ఉన్న క్రీస్తు విశ్వాసాన్ని నేను నిలబెట్టుకున్నాను. అందుకే పునీత పౌరుడు చాలా చక్కని వాక్యం చెప్తారు. ఇక్కడ జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడని. అది అతని యొక్క విశ్వాసం. ఇక్కడ జీవిస్తున్నది నేను కాదు, ఆ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. విశ్వాసాన్ని నిలుపుకుంటుంది. తర్వాత ఇప్పుడు నా కొరకై బంధువు బహుమానము వేచి ఉన్నది. విశ్వాసంతో జీవించిన వారందరికీ కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి, దేవుడు బహుమానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఇదిగో అదే బంధువు బహుమానం నా కోసం వేచి ఉందని చెప్తున్నాడు. నీతి కిరీటమును నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనములకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అది అనుగ్రహించింది. ఎవరైతే విశ్వాసముందు నిలబడతారో, నిజమైన విశ్వాస వీరులుగా ఈ లోకంలో పోరాటం చేస్తారో, వారికి దేవుడు బంధువు బహుమానాన్ని ఇస్తాడు. అదే నీతి గల కిరీటం, అదే మోక్ష మార్గం. అది నాకే కాదు, నాలాగా జీవించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ బహుమానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనకు పునీత పౌరుడు చాలా స్పష్టంగా విశదపరుస్తూ ఉన్నారు. మరొక వాక్యాన్ని చూద్దాం. ఈ దర్శన మరో వాక్యం దర్శన గ్రంథం
దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. ఆదిమ క్రైస్తవుడు హింసలను అనుభవిస్తున్న సమయంలో వారు విశ్వాసాన్ని కోల్పోకుండా, ఆ హింసల్లో వారి విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యొక్క సందేశాన్ని భక్తుడైన యోహానుడు అక్కడ విశ్వాసులందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. చాలా చక్కని సందేశం ఇది. దర్శన గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యం. చూడండి ఒకసారి వాక్యం చూద్దాం. మీకు కలగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడకూడదు. ఆదిమ క్రైస్తవ సంఘం హింసల్లో ఉన్నారు. ఏ సమయంలో ఏ శ్రమ వస్తుంది, ఏ సమయంలో ఏ కష్టకాలం వస్తుంది అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో భక్తుడైన యోహాను చెప్తున్నాడు, మీకు కలగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడకూడదు. ఆలకింపుడు సైతాను మిమ్ము శోధించును, మీలో కొందరిని చెరసాలలో త్రోయించును, మీ బాధలు 10 రోజులు మాత్రమే. ఇవి ఏ విధంగా ఉంటాయి? సైతాను శోధిస్తారు. మీలో కొంతమందిని అది జైల్లో పెట్టడానికి సిద్ధపడుతుంది. అంటే చెరసాలలో మిమ్మల్ని తోలిస్తారు. అంటే అనేక విధాలుగా మిమ్మల్ని బంధించడానికి ప్రయత్నిస్తారు. అది చెప్తున్నారు. సైతాను సోదరులు అనేక విధాలుగా మిమ్మల్ని బంధించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీ బాధలు 10 రోజులు మాత్రమే. అంటే అర్థమేంటి? దేవుడు మిమ్మల్ని నిత్యము శోధించడానికి అనుమతినివ్వడు. ఇది మనందరూ గుర్తించాలి. దేవుడు తన బిడ్డలను నిత్యము శోధించడానికి అనుమతి ఇవ్వడం. మన కష్టాలు కానీ మన బాధలు కానీ అవి కొంతకాలం మాత్రమే, అవి తాత్కాలికమే అనే విషయాన్ని ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. కష్టాలలో విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభుని అంటి పెట్టుకున్న వారికి దేవుడిచ్చిన బహుమానం ఏంటి? అప్పుడు మరణించినంత వరకు విశ్వాస పాత్రులై ఉండుడు, అప్పుడు మీకు జీవ కిరీటం అనుగ్రహించను. మన యొక్క విశ్వాస ప్రయాణంలో, మన యొక్క విశ్వాస జీవితంలో, నిజమైన విశ్వాస ప్రయాణంలో దేవుడు మనకు అందించిన బహుమతి ఏంటి? జీవ కిరీటం. ఆయన జీవ కిరీటంతో మనందరినీ కూడా అలంకరింపబోతున్నాడు అనే విషయాన్ని మనకు ఈరోజు దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ధ్యానించుకుందాం.